ఆరోగ్యదాత సమర్పిస్తున్న ఈ ఎపిసోడ్లో కాలేయ వ్యాధి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు కాలేయ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎందుకంటే అది చివరి దశకు వచ్చే వరకు బయటకి పెద్దగా లక్షణాలేవీ కనిపించవన్నమాట. అందుకే దాని సమర్థవంతంగా ఆపాలంటే దాని ప్రయాణం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ వ్యాధికి ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉంటుంది. అంటే మొదటి 2 దశల్లో వాపు, ఫైబ్రోసిస్ అంటే కాలేయం మీద మచ్చలు పడటం, ఈ దశల్లో మీ లివర్ దానంతటాదే బాగు చేసుకోగలదు. కాని ఒకసారి సిర్రోసిస్ అనే 3వ స్టేజ్కి వెళ్ళిందంటే ఆ డ్యామేజిక శాశ్వతం. చివరికది లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. సరే, మరి దీనికి ప్రధాన కారణాలేంటి? ముఖ్యంగా 3 ఉన్నాయండి. 1 ఎక్కువగా మద్యం తాగడం, 2 హెపటైటిస్ బి, సి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇక 3 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఊబకాయం లేదా షుగర్ వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవటం. ఒకవేళ పరిస్థితి చెయ్యి దాటిపోతే అప్పుడు సమస్య కేవలం కాలేయంతోనే ఆగిపోదు. ఇది మన మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాలేయం రక్తాన్ని శుభ్రం చెయ్యలేనప్పుడు అందులోని విషపదార్థాలు మెదడుకి చేరి కన్ఫ్యూజన్కి, మతిమరుపుకి కారణమవుతాయి. అందుకే వ్యాధి ముదిరిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి మొదటి దశల్లోనే కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.